హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాక్లెట్ కేక్ ఇలా ఫ్లవర్లా రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చాక్లెట్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా అండి. అందులోకి ఇలా డిజైన్లా వస్తే ఇంకా ఇష్టంగా తింటారని నేను ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. దీనికోసం 2 గుడ్లు వరకు తీసుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఈ 2 ఎగ్స్ మనం వేసుకొని బాగా బీట్ చేయాలండి. 3 నిమిషాల నుంచి 4 నిమిషాల వరకు ఇలా హ్యాండ్ బ్లెండర్తో కానీ లేకపోతే మీకు ఏది అవైలబుల్గా ఉంటే అలా బ్లెండ్ చేసుకోండి. అట్లీస్ట్ మిక్సీలో అయినా సరే వేసుకొని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోమ్లా రావాలి. తర్వాత 1 కప్ వరకు షుగర్ తీసుకున్నాను అనమాట. ఈ షుగర్ కూడా వేసి ఒక 4-5 మినిట్స్ వరకు మనం బాగా బ్లెండ్ చేసుకోవాలండి. మనం ఎంత బాగా బ్లెండ్ చేసుకుంటే కేక్ అంత ఫ్లఫీగా వస్తుంది అనమాట. ఈ విధంగా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు ఆయిల్ తీసుకున్నానండి. ఈ విధంగా ఆయిల్ కూడా వేసిన తర్వాత మనం దాన్ని కూడా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ఒక స్ట్రైనర్ సహాయంతో 1 కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలండి. ఈ విధంగా స్ట్రైనర్ సహాయంతో జల్లించుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుని మనం బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి ఉండల్లాంటివి ఉంటాయన్నమాట. అవి తీసేసి మనం పక్కన పడేసుకోవాలండి. ఈ విధంగా స్ట్రైనర్ సహాయంతో చేసుకోవాలి. తర్వాత మనం 1 స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలండి. ఈ వెనీలా ఎసెన్స్ వల్ల మనకి కేక్లో మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట. తర్వాత ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్గా బ్లెండ్ అయిన తర్వాత మనం ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని మనం 1 స్పూన్ వరకు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకోవాలండి. దానిలో కొద్దిగా హాట్ వాటర్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ వరకు. తర్వాత కోకో పౌడర్ 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ విధమైన ప్యాటర్న్ వచ్చేలా కలుపుకోవాలి. తర్వాత మనం తయారు చేసిన మిశ్రమాన్ని ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక పార్ట్లో ఇలా చాక్లెట్ ఫ్లేవర్ని మనం మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని బౌల్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేస్తే మనకి కేక్ చాలా త్వరగా సపరేట్ అయిపోతుంది అనమాట. తర్వాత మనం తయారు చేసిన బ్యాటర్ని కొద్దిగా వేసుకోవాలండి. 1 వెనిలా ఫ్లేవర్ వేసుకోవాలి. తర్వాత చాక్లెట్ ఫ్లేవర్ వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువగా వేసానండి. మీరు కొంచెం తక్కువగా వేయండి. లేయర్స్గా కొంచెం తగ్గించి వేసుకుంటే మనకి ఫ్లవర్ డిజైన్ ఎక్కువగా వస్తుంది అనమాట. తర్వాత ఈ విధంగా అన్ని లేయర్స్ వేసుకోవాలండి. నేను ఈ విధంగా స్పూన్తో వేసాను కదా, అంత నీట్గా రాలేదు. మీరు బౌల్తో వేయండి, అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా అన్ని లేయర్స్ వేసుకొని ఒక టూత్ పిన్ సహాయంతో మనం దీని మీద ఫ్లవర్ డిజైన్ గీసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్లవర్ డిజైన్ గీసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట కేకు. మీరు కనుక నా వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఈ వీడియో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం NRBM జెమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ విధంగా మనం డిజైను గీసేసుకోవాలండి. చూసారా ఎలా వచ్చిందో. తర్వాత ఒక బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా ఇసుక వేసుకోవాలండి. దానిలో ఈ స్టాండ్ ఒకటి మనం యాడ్ చేసుకోవాలి.
ముందుగా ఈ బౌల్ని మనం ఒక పావు గంట వరకు ఫ్రీ హీట్ చేసుకోవాలండి. తర్వాత ఈ మనం తయారు చేసిన మిశ్రమాన్ని ఆ బౌల్ని మనం లోపల పెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఒక పావు గంట వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి కేక్ని. తర్వాత లో ఫ్లేమ్లో ఇంకొక పావు గంట కుక్ చేసుకోవాలండి. అంతే, మనకి 40 మినిట్స్లో కేక్ రెడీ అయిపోతుందండి. చూసారా డిజైన్ ఎలా ఉందో. అంతే, ఇక మనం సర్వ్ చేసేసుకోవడమేనండి. మీకు నచ్చిందా ఈ కేకు? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుందరు.